కానీ పానాలకు కూడా డేంజర్ గా గంత పెద్ద చేప ప్లాంట్ గా చేసేసి ఇక్కడ తీసండి. ఇది అయిపోగానే ఒక స్క్రూ డ్రైవర్, ఎల్లో కలర్ స్క్రూ డ్రైవర్ తీసి ఆ రూమ్లో ఉంది. అది అల్మారిది ఓపెన్ చేసిన, అది క్రాస్ అయింది కొంచెం. ఈ తాళం మీద తాళం మీద ఇరగొట్టలే కానీ ఇది బ్రేక్, ఇది గట్టిగా ప్రెస్ చేసి అది ఓపెన్ అయింది. ఇట్లా మూవ్ చేసింది ముందు. తాళం అలాగే ఉంది కానీ దాన్ని నొక్కి 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 కొట్టి ఉంటుంది. ఇక్కడ నైఫ్ ఉంది బ్లాక్ కలర్, అది మాది. స్ట్రాంగ్ ఉంది చూసుకొని వేడ చెక్కిండు. చెక్కేసి కంప్లీట్గా తీసి, చాలా స్ట్రాంగ్ ఉండే. కొంచెం 4 months అవుతుంది. అల్మారి మొత్తం ఓపెన్ ఉంది, 2 అది కూడా ఓపెన్ ఉంది, లాకర్ కూడా. నా పేరు మెరుగు హేమావతి, మా ఆయన పేరు మెరుగు రామకృష్ణ గౌడ్. మేము నిన్న మ్యారేజ్ ఉండడం వల్ల మా ఫ్యామిలీతో సహా ఇంటికి లాక్ వేసుకొని వెళ్ళిపోయాము. మళ్ళీ నైట్ నేను మా హస్బెండ్ తిరిగి వచ్చాము. మార్నింగ్ మాకు ఆఫీస్ ఉండడం వల్ల 7:30కి అట్లా ఇంటికి లాక్ చేసుకొని ఎవరి పనులలో వాళ్ళకి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయాక ఒక 12:15 or 12:30 లోపు 12:30కి మా ఆయనకు కాల్ వచ్చింది, మీ ఇంట్లో ఇలా ఎవరో లాక్ ఓపెన్ చేస్తున్నారు అని. నేను ఆఫీస్ ఇక్కడే దగ్గరలోనే. నేను తిరిగి ఒక 10-15 minutesలో వచ్చేసరికి మొత్తం డోర్స్ అన్నీ బ్రేక్ అయి ఉన్నాయి. బెడ్రూమ్వి, ఈవెన్ అల్మారీవి కూడా మొత్తం ఓపెన్ ఉన్నాయి. అందులో గోల్డ్ మొత్తం మేము నిన్నే తీసుకెళ్ళి పెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టాము. క్యాష్ ఒక 3,000 వరకు ఉండాలి, అది కనిపించట్లేదు. ఆల్రెడీ మాకు తెలిసిన టెనెంట్స్ వాళ్ళందరూ చూస్తూ ఉండగానే అతను పారిపోయాడు. ఇక ఇది ఇలా జరిగింది. అది మధ్యాహ్నం 12 o'clock అట్లా 12:30కి జరిగింది. రెగ్యులర్గా అయితే పిల్లలు మా మావయ్య ఉంటారు. సో ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండడానికి పోలీసులు చర్యలు తీసుకోవాలి. పోలీసులు వచ్చారు, డీటెయిల్స్ తీసుకున్నారు. నేను కంప్లైంట్ కూడా రాసిచ్చాను. సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇట్లాంటివి ఇంత మిడిల్లో ఉన్న ఏరియాలో బస్తీలోనే ఇట్లా జరిగితే అది భయం లేకుండా ఇంకెవరికి ఇట్లా జరగొద్దని నేను కోరుకుంటున్నాను. ఎంత తొందరగా అయితే అంత తొందరగా చర్యలు తీసుకోవాలని మనది.